తీసుకోవడానికి అవకాశం ఉంది. కొండపోచమ్మను కాకుండా మలనసాగర్ ఎంచుకున్నది ఎందుకంటే డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చని. ఇది 8 టీఎంసీల పైన ఉంటేనే కొండపోచమ్మ నుంచి మనం డ్రా చేయగలం. అందుకనే దీనికి ఆల్టర్నేట్ చేసిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్కు ఇప్పుడు ఎన్ని అంచెలు అంటే చూడండి, అక్కారం నుంచి మర్కూరు, కొండపోచమ్మ సాగర్ ఇట్లా వచ్చి బొమ్మరాసిపేట, గన్పూర్ ద్వారా అంటే 5 చోట్ల మనం పంపింగ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు చేసిన ప్రతిపాదన అయితే. ఈ కొత్త ప్లాన్ ప్రకారం అయితే డైరెక్ట్ మలన సాగర్తోని ఒక్క గన్పూర్లో మనం ఎత్తిపోసుకుంటే 2 చోట్ల కనుక నీటిని పంపింగ్ చేసుకుంటే మనకు నేరుగా ఉస్మాన్ సాగర్కు, హిమత్ సాగర్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది రేపు గ్రేటర్ విస్తరణకు కూడా, గ్రేటర్ హైదరాబాద్ విస్తరణకు కూడా ప్రజల అవసరాలకు ఇది ఉపయోగపడుతుందనే విషయాన్ని దీంతో మీరు ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గోదావరి కృష్ణా నుంచి హైదరాబాద్కు తాగునీటి అందిస్తున్న ఖర్చు 1 కిలో లీటర్కు ఒక లీటర్కు 48 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు గోదావరి నీటి రావడం ద్వారా కేవలం 4 రూపాయల నుంచి 5 రూపాయల వరకే ఖర్చు అవుతుంది అనేది మొన్న క్యాబినెట్ ఒక అంచనాకు వచ్చింది. కాబట్టి ఇలాంటి బహుళ ప్రయోజనాలు ఉండే అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బేరీజు వేస్తూ ఏది మంచి ఏది చెడు, దాంట్లో ప్రజలకు ప్రజాధనానికి ఇబ్బంది కాకుండా చేసేది ఎట్లా అని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే, ఇక పొద్దుగా లేచిన కాంచి ముఖ్యమంత్రి గారు ఒకటంటే దానికి ఆల్టర్నేట్గా కౌంటర్గా చేసుకుంటూ మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో కథనాలు నడుపుతూ మేము చేస్తున్నది ఏదో తప్పు, వారు చేసింది 9 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతుంది. కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోతుంది. పాలమూరు రంగారెడ్డి అట్లనే ఉండే, మేము మొదలుపెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అట్నే పెడితిరి, డిండి అట్నే పెడితిరి, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ అట్నే పెడితిరి. దేన్ని మీరు జూరాల నుంచి ఇంటేక్ వెల్ మేమనుకుంటే తీసుకొచ్చి మళ్ళీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాడ ఉన్న ఇంటేక్ వెల్ పక్కనే పాలమూరు రంగారెడ్డి పెట్టి అది కూడా కంప్లీట్ చేయరైతురి. అక్కడ కూడా రైతులు ఎన్ని కష్టాలు పడ్డరు. ఒకే 2 ప్రాజెక్టుల యొక్క భూమి కొన్ని ఊర్లు ఒకే ఊరితో మీద పోయినా కూడా విలేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఎంతో బాధపడ్డారు. ఈ ప్రాజెక్టులో పోయినాయి, మళ్ళీ కేఎల్ఐలో పోయినాయి, అటు పాలమూరు రంగారెడ్డిలో కూడా పోయినాయి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎంత పెయిన్ఫుల్గా అయిందో మన అందరం కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శల వల్ల ప్రజల్లో మేమేదో గొప్ప సాధిస్తామని అనుకుంటే మాత్రం అది పిచ్చి ముచ్చట అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్నిటికంటే నా దృష్టిలోనైతే మూసి పునరుజ్జీవం అనగానే ఉలిక్కి పడుతుండు కేటీఆర్. ఎందుకు? మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా మూసీని మీరు చేసింది ఏంది? మూసీలో మురుకునట్టే పెట్టిండ్రు, కంపునట్టే పెట్టిండ్రు, దాని మీద వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు, ఎస్టీపీలు అన్నారు, ఇంకేదో అన్నారు. ఇలా మేము కొరియా తరహానో లేకపోతే సబర్మతి తరహానో ఈ ఎక్కడైతే మోడల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి లెక్క కడతామంటే మాత్రం ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్ని రంకెలు వేసినా ఎన్ని చేసినా మీది గతంలో కూడా చెప్పిన మీది అవుట్డేటెడ్ పార్టీ, మిమ్మల్ని మీరే పరిరక్షించుకునే పరిస్థితులు లేరు. ఒక పార్టీలో 3 పాయలైనవి. కేసీఆర్ ఎటువైపు ఉన్నాడో ఇప్పటికి తెలుస్తలేదు, ఆయన బయటికి రావట్లేడు. హరీష్ రావును కవిత టార్గెట్ చేస్తే హరీష్ రావు ఏమవుతాడో తెలియదు. మరి కేటీఆర్ ఏ విభాగానికి అధ్యక్షుడవుతాడో తెలియదు. భారత రాష్ట్ర సమితిలో తెలంగాణ శాఖకు అధ్యక్షుడవుతాడో, మొత్తం భారత రాష్ట్ర సమితికి అవుతాడో, మరి హరీష్ రావు కవిత మధ్యన పంచాయతీలో హరీష్ రావు ఎటుపోతాడో, కవితరైతే ఎల్లగొట్టిరు మళ్ళీ తీసుకుంటారో ఉంచుతారో తెలియదు. ఆగమ్య గోచరంగా ఉండి మైండ్ బ్లాక్ అయి చేస్తున్న ప్రకటనలు, ఇదొక ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న ప్రకటనలు తప్పితే దీంట్లో పెద్ద స్టాండిటీ ఉందని అంటే ఒక విమర్శ కూడా సహేతుకంగా ఉంటే చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ విమర్శ కూడా ఒక ఏమంటారు అర్ధరహితంగా ఉంటే దాన్ని పదే పదే చెప్పడం వల్ల వచ్చే లాభం ఏంది? దీని మీద ఎన్నోసార్లు మనోడు మాట్లాడిండు. ఎవరు? కేటీఆర్ మాట్లాడి హరీష్ రావు ఏంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కంటే ఎక్కువ మాట్లాడతాడు. ఇలా ఎందుకు మీరు పాత ప్రణయిత చేవెళ్ళని ఎందుకు మార్చిండ్రంటే ఇంతవరకు ఒక్కరు సమాధానం చెప్పలేదు. దానికి సమాధానం కేసీఆర్ చెప్పినా, కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, ఇంకెవరు చెప్పినా మీరు గొప్పోళ్ళు. దాని ఇంజనీర్ ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒక దివాలా తీసే పార్టీగా, ఒక ఎక్స్పైర్డ్ డేట్
పార్టీగా బీఆర్ఎస్ని చూస్తాం. దానికి ఏదో మేము నాయకులమని చెప్పుకోవడానికి కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు వాళ్ళ యొక్క ఏమంటారు వర్గాలను పెంచుకోవడానికో వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని పెంచుకోవడానికో చేస్తుంటారు తప్పితే కేటీఆర్ ఇప్పటి వరకు ఏ దాని మీద కూడా ఒక నిర్మాణాత్మకమైన విమర్శ లేదని చెప్పి నేను విమర్శిస్తున్నా. కాబట్టి ఇలాంటి అర్ధరహితమైన అంశాలతో తెలంగాణ ప్రజల్ని గందరగోళానికి సృష్టించి తెలంగాణ ప్రజల్ని ఒక అసహనానికి గురి చేసే విధంగా ప్రవర్తించొద్దని చెప్పి కేటీఆర్కి నేను హితవు చెప్తున్నాను. ఇప్పుడు గ్రూప్ 1 తీర్పులో హైకోర్టు పరిధిలో ఉన్నది, దానికి ఏం చేయాలనేది టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది. టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎట్లా మూవ్ అయితే దానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి మీలాగా పరీక్షలని చెప్పి పేపర్లు లీక్ చేసి గ్రూప్ 1 నుంచి 4 వరకు లీక్ చేసి ఎవరో పనికిరాని ఒక పోరగాని చేతిలో పేపర్లు పెట్టే పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. దాంట్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇతరత్ర ఇష్యూస్ ఉన్నాయి. వాటిని గౌరవ హైకోర్టు ఎట్లా సూచిస్తే దాన్ని బట్టి మేము ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియ మొత్తం కూడా టీఎస్పీఎస్సీ పరిశీలిస్తుంది. దాని మీద నిర్ణయం టీఎస్పీఎస్సీ తీసుకుంటుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎవరు మొదలుపెట్టింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదలుపెట్టింది. ఆ రోజు ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్ట్ కొరకు 8 crores పెట్టి దాన్ని సర్వే చేయించి జూరాల నుంచి తీసుకోవాలని ప్రతిపాదనలు చేసింది పాలమూరు రంగారెడ్డి, పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీరు దాన్ని ప్లేస్ మార్చిన 9 సంవత్సరాల కట్టలేకపోయింది కదా. నేను ఒక మాట అంటున్నా, 4 సంవత్సరాలని అత్యంత మీకు భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అనుకున్న కాళేశ్వరం కట్టగలిగిన వాళ్ళు 9 సంవత్సరాల్లో కాంగ్రెస్ మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డిని ఎందుకు కట్టలేకపోయింది? కాబట్టి ఒక్క ప్రాజెక్టు కట్టకపోగా, అందుకనే ప్రజల కోసం ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ ప్రాజెక్టు లాగా కనబడతాయి, కమిషన్ల కోసం ప్రాజెక్టులు కడితే టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రాజెక్టు లాగా కనబడతాయి. ఒక రకంగా నేను అనుకుంటున్నది ఏంటంటే, ఈ ప్రాజెక్టు మేము కట్టినము అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్కి ఏముందో చెప్పమనండి. ఈ ప్రాజెక్టుకు ఫలానా ప్రాజెక్టు మేము కంప్లీట్ చేసినాం, ఇది మాది. ఆయన అంటాడు కదా, కేసీఆర్ గారు అంటారు కదా, పక్కోనికి కొట్టినోని నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతారు అంటారు. నా డైలాగే కాపీ కొట్టింది. కానీ మరి మేము పెట్టిన పేరు, మేము కట్టిన ప్రాజెక్టుకు మీరు పేరు పెట్టుకొని అది మాదని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. ఇంకా పైగా పైశాచిక ఆనందం. ఒక రకంగా చెప్పాలంటే నేను దీంట్లో బీజేపీ మిత్రులను కూడా అడుగుతున్నా, ఈ 17 రకాల అనుమతులు ఎన్జీటీతో సహా, పర్యావరణ అనుమతులతో సహా, అటవీ శాఖ అనుమతులతో సహా, ఇరిగేషన్ అనుమతులతో సహా, సిడబ్ల్యూసి వాప్కోస్ నుంచి మొదలు పెడితే ఈ 17 రకాల అనుమతులు ఇచ్చి మీ వాళ్ళే కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని అన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పీసీ ఘోష్ గారు కమిషన్ వేస్తే అది పీసీసీ కమిషన్ అన్నట్టే